మరో బ్రేకింగ్ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ సమావేశమయ్యారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతోంది. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే కీలక హామీలతో కేంద్రం ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థపై పార్లమెంట్లో చర్చిస్తామని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామని, శాంతియుత నిరసనకారులపై కేసులు ఉండవని కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం సీజేపీ చర్చలపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ సమావేశమయ్యారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబడుతోంది. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే కీలక హామీలతో కేంద్రం ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థపై పార్లమెంట్లో చర్చిస్తామని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం ఇస్తామని, శాంతియుత నిరసనకారులపై కేసులు ఉండవని కేంద్రం హామీ ఇచ్చింది. కేంద్రం సీజేపీ చర్చలపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆల్రెడీ సీజేపీ కార్యకర్తలతో, ఆఫ్కోర్స్ ఆ నేతలతో చర్చలు జరుపుతూ ఉంది ప్రభుత్వం. ఎలాంటి అవుట్కమ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? ఎంతసేపటి నుంచి చర్చలు జరుగుతున్నాయి? కొద్దిసేపటిమే ప్రస్తుతము దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నీట్ పేపర్కి సంబంధించిన విషయంపై కూడా కొద్దిసేపటిమే సీజేపీ నేతలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానమైనటువంటి 3 ప్రధానమైన డిమాండ్లు కేంద్ర మంత్రుల వద్ద ఉంచారు. ఒకటి, ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన విషయంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అటు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. దీంతోపాటు మరోవైపు ఇటీవల జరిపినటువంటి నీట్ ఎగ్జామ్ గురించి చేసిన పార్లమెంట్ వద్ద చేసినటువంటి ఆందోళనలో గాయపడినటువంటి వారికి మరోవైపు కేసులు వెంటనే ఎత్తివేయాలి. గాయపడ్డ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. దీంతోపాటు మరోవైపు నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల చనిపోయినటువంటి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి దాదాపు 28 మంది విద్యార్థులకు నష్టపరిహారం ₹1 ఎక్స్కేషన్తో పాటు నష్టపరిహారం, ఒకరి ఇంటికో ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా 3 ప్రధాన డిమాండ్లతో ఈరోజు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కేంద్ర మంత్రులతో కొద్దిసేపమే భేటీలో చర్చలో పాల్గొన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనిపై కేంద్రం, అదేవిధంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటీసులు సర్వ్ చేసింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు చేసింది. కేంద్రం ఇచ్చేటువంటి అఫిడవిట్ చూసిన తర్వాత దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఓవైపు సుప్రీంకోర్టులు, మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసనలు, ఆందోళనలతో మిన్నడుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించినప్పుడు కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా సీజేపీ నేతలతో పాటు ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. దీంతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇటీవల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేసినారు. మొత్తం మీద ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా మరి దిగొస్తుందా లేదా, ఈరోజు సీజేపీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కారం చూపే విధంగా చొరవ తీసుకుంటుందా అనేది కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో సీజేపీ నేతలు దాదాపు ఒక 5 నేతలతో పాటు కొంతమంది కీలక సభ్యులు, మరోవైపు కేంద్ర మంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే సోనం వాంగ్చుక్ చాలా స్పష్టంగా దీక్ష విరమించి చాలా స్పష్టమైన డిమాండ్స్
కేంద్రం వద్ద ఉంచారు. కాబట్టి కేంద్రం మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఏ రకంగా దాని విషయంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మిగిలినటువంటి 2 ప్రధాన అంశాలు అయితే మిగిలినటువంటి విద్యార్థుల నష్టపరిహారం కావచ్చు, కేసులు ఎత్తివేత విషయంలో కొంత కేంద్రం సుముఖత వ్యక్తం చేసినప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన విషయంలో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు అటు దేశ సర్వత్రాయం సుప్రీంకోర్టు వైపు విచారించినప్పుడు కూడా మరోవైపు ఈ కేసులో దోషులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగతిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదిక ద్వారా తన సందేశాన్ని పంపిన తర్వాత మరి ఈ కేసులో సంబంధించినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఏ రకంగా సుముఖత వ్యక్తం చేస్తారు, మంత్రులు జరిపేటువంటి చర్చలు, సీజేపీ నేతలతో జరుపుతున్నటువంటి చర్చలో ఏ రకంగా ఈ అంశాన్ని ప్రాధాన్యత ఇస్తారనేది కూడా సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా సీజేపీ నేతలు కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే మాత్రం తమ ఆందోళన మాత్రం కష్టంగా కొనసాగిస్తామని మాత్రం ఇప్పటికే సీజేపీ నేతలు మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేశారు. అందులో కేటీఆర్ కూడా అనేక అంశాలపై కూడా స్పందించిన తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ విషయంపై కూడా ఆందోళన మాత్రం మిన్నంటాయని చెప్పవచ్చు. ఇంకా ఆందోళన అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు జరిపిన చర్చల తర్వాత సీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.